లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయశ్రీ. ఈ రోజు మనం ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీ అండ్ హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి 5 రూపాయలకి భోజనం ఆ ప్లేస్ లో ఉన్నామండి. సో అసలు ఇక్కడ ఎలా ఉంది, వీళ్ళు ప్రజల స్పందన ఎలా ఉంది, ఏంటి అనేది, ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు అనేది, ఎలా నిర్వహిస్తున్నారు అనేది ఇక్కడ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. ఖమ్మమేనా? ఓకే. ఇప్పుడు ఎంతకి ఈ భోజనం ఎంత ఖరీదు? ఎప్పుడన్నా ఒకసారి వస్తాం. ఎప్పుడన్నా ఒకసారి వస్తారా? ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది? ఓకే. మీకు తెలుసా ఇక్కడ వెళ్తారని? అంటే చూస్తుంటాము అప్పుడప్పుడు. ఎలా అనిపిస్తుంది? అంటే 5 రూపాయలకి ఏమి రావు మనకు తెలిసి, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది మేడం. ఇలాంటి ఇంకా ఏమైనా పెట్టాలని అనుకుంటున్నారా? ఏమో నాకు అసలు విషయం. మీరు ఫోన్ చేశారు కదండి, ఎలా ఉంది భోజనం? ఓకేనా? ఎంత కాస్ట్? ఎంత? 5 రూపాయలకి ఈ రోజులో ఏమీ రావట్లేదు. అలాంటిది 5 రూపాయలకి ఏమేమి వేస్తారు మీకు? దొండకాయ కర్రీ, సాంబార్. ఓకే. అంటే మీరు ఏంటి ఇక్కడ, మీకు తెలుసా ఇక్కడ ఇది ఉంది అని? ఇల్లు నుంచి వచ్చినాం, ఇక్కడ హాస్పిటల్ ఉంది. ఓకే. హాస్పిటల్స్ కి వచ్చారా? వచ్చినప్పుడు ఇంతకు ముందు ఎప్పుడైనా తిన్నారా? ఫస్ట్ టైం తిన్నారా? ఓకే. ఎలా ఉంది భోజనం? ఎలా అనిపిస్తుంది మీకు ఇలా తక్కువ రేటుకి పెట్టడం? 5 రూపాయలు అంటే కొంచెం నయమే కదా. నిన్న పొద్దాకా ఉపాసనే ఉన్నా హాస్పిటల్, తెలియక ఇవాళ తెలిసింది కాబట్టి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? మాది చింతకాని మండలం, ఆటో డ్రైవర్ అండి. ఆటో డ్రైవర్. ఇప్పుడు 5 రూపాయలకి ఏమీ రావట్లేదు ఈ రోజుల్లో, అలాంటిది రావట్లేదండి. పర్వాలేదు, భోజనం పర్వాలేదు. పేదవాళ్ళకి కానీ పెద్ద పెద్ద మంచి వాళ్ళు కూడా భోజనం తింటారు, మంచిగానే ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది ఏమి లేదు. మేము ఆటో డ్రైవర్లు కానీ ప్యాసింజర్లు కానీ ఎవరైనా అన్నం మంచిగానే పెడతారు, ఇబ్బంది ఏమి లేదు. మీరు రెగ్యులర్ గా తింటూ ఉంటారు ఇక్కడ? డైలీ తింటూ ఉందండి, పర్వాలేదు, మంచిగానే పెడతాం. రండి. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆర్థికంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో ఇలా 5 రూపాయలు భోజనం పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మందికి ఉపయోగపడుతుందండి. మేము ఆర్థికంగా ఆటో డ్రైవర్లే కాదు, ఉద్యోగస్తులు కూడా, మన పిల్లగాళ్ళు కూడా, కాలేజ్ పిల్లగాళ్ళు కూడా వ్యాన్ తెలుసుకొని తింటున్నారు. మేమే కాదు, అందరు కూడా భోజనం మంచిగానే ఉంది. దీనివల్ల అందరూ మంచిగానే ఉన్నారు. ఇలాంటివి ఇంకా పెట్టాలని మీరు సపోర్ట్ చేస్తున్నారా? చేస్తున్నాం అండి, పెట్టాలి. ఇంకా 4-5 సెంటర్లు పెడితే బాగుంటుంది. దీని వెనకాల ఖాళీ ప్లేస్ ఉంది, అది కొంచెం మాకు వెనక జరిగితే స్మెల్ రాకోకుండా ఈ జనానికి ట్రాఫిక్ అండి. ఇక్కడ ఆటోలు నిలబెట్టడానికి కానీ, తర్వాత అక్కడ వెహికల్స్ నిలబెట్టి వీళ్ళు భోజనం చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం కమిషనర్ గారు మాకు దయచేసి పెట్టి అది కొంచెం ఖాళీ ఉన్న ఆ ప్లేస్ లోకి ఈ సెంటర్ ని జరిపితే మాకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇదిగోండి ట్రాఫిక్ చూడండి, అలా ఆగుతుంటాయి ఆటోలు మొత్తం రోడ్డు మీద. ఆగిపోవటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, నిలబడి తినడానికి అనుకూలంగా లేకుండా. అదే అక్కడైతే మేడం కొంచెం సిట్టింగ్ వేసుకొని చెట్లు నేను కూర్చొని తింటారు కాబట్టి ఈ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. దీని పై ఎత్తున పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయండి, ఆ పబ్లిక్ టాయిలెట్స్ నుంచి స్మెల్ వస్తుంది. అటు పక్క చూడండి ఒకసారి, ఇటు కూడా వస్తే మీరు స్మెల్ వస్తుందండి. ఇదంతా అది చూడండి, ఎలకలు అవన్నీ ఉండి స్మెల్ వస్తున్నాయి కదిలియటం వల్ల. అది కొంచెం హెల్ప్ చేసేలాగుంటే చాలు మాకు. ఓకే, థ్యాంక్ యూ. మీరు నార్మల్ గా ఇక్కడ ఏం చేస్తారు సార్? చూసుకుంటుంటాను. సపోర్ట్ ఎక్కడి నుంచి ఉంది మీకు? వరంగల్ నుంచి రైస్ వస్తుంది మేడం. ఇక్కడ మున్సిపాలిటీ మన కమిషనర్ గారి సహకారంతో ఇక్కడ దీన్ని మేము నడిపిస్తుంటాము. గవర్నమెంట్ మున్సిపాలిటీ ఇదే. రోజుకి ఎంత మంది భోజనం చేస్తారు? అంటే అది రోజుకి 180 మెంబర్స్, మొత్తం మీద 1000 మీల్స్ దాకా అట్లా వస్తుంటాయండి. ఇవాళ ఒక రైస్ పెరుగుతుంటది, తగ్గుతుంటది, జనాన్ని బట్టి మేము ఫీడింగ్ పెంచుకుంటుంటాము. ఆర్థికంగా ఎంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఎంత మందికి పెట్టాలని లక్ష్యంగా ఉంది? ఇంకా ఒక 300 మెంబర్స్ దాకా పెట్టగలుగుతామండి ఒక్కో సెంటర్ కి. ఎన్ని సెంటర్స్ ఉన్నాయి మొత్తం? మన ఖమ్మంలో 4. ఎక్కడెక్కడ ఏ ఏరియాస్ లో? ఎన్టీఆర్ సెంటర్, ఓల్డ్ మున్సిపల్ ఆఫీసు, గాంధీ చౌక్, మయూరి సెంటర్. అంటే మీకు ఐడియా ఉందో ఒక్కొక్క సెంటర్ లో ఎంత మంది భోజనం చేస్తున్నారు ఏంటి అనేది? ఇప్పుడు సెంటర్ కి ఫీడింగ్ ఒకసారి ఏరియాను పెరుగుతూ ఉంటదండి. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాయి మేడం, లేబర్స్ ఈ బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ బ్రిడ్జి కింద లేబర్స్, పేపర్లు ఏరుకునే వాళ్ళు, ప్లస్ ఇట్లా చెట్ల కింద ఉండే వాళ్ళందరూ వస్తుంటారు. వాళ్ళకి బాగా యూస్ఫుల్ గా ఉంటుంది మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా కస్టమర్స్ కూడా మీరు అడిగి తెలుసుకోండి మేడం. తెలుసండి, మాకేం తెలియదు. మీ ఇక్కడ వచ్చే మీల్స్ వడ్డించడము రావటం వరకు. హరే రామ హరే కృష్ణ నుంచి ఏంటండి వాళ్ళు ఏం అందిస్తున్నారు మీకు? ఎలాంటి సహాయం అందిస్తున్నారు? సహాయం రైస్ అక్కడ నుంచే వస్తుంది మేడం, మాకు వరంగల్ నుంచి వస్తుంది. డైలీ పంపించమా లేదంటే మార్నింగ్ మాకు 10:30కి వస్తుందండి, అయిపోయిన దాకా వడ్డిస్తుంటాం. వర్కర్స్ ఉన్నారు దీనికి? ఒక్కొక్క సెంటర్ కి ఒక్కొక్క సూపర్వైజర్ చూసుకుంటారండి. ఈ వంటలు ఎక్కడ వండుతారు?
వంటలు వండి కూడా అక్కడి నుంచి వస్తాయి. వస్తాయి, హాట్ బాక్స్ లో వస్తాయి. అక్కడి నుంచి వాళ్ళే వండి పంపిస్తారు ఈ ట్రస్ట్ ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ అశోక్ లైలాండ్ వెహికల్స్ ఉంటది కండి, దాని ద్వారా డైలీ వస్తుంది. ఖమ్మం, వరంగల్ నుంచి కొత్తగూడెం, కోదాడ, సూర్యాపేట, ఖమ్మంకి వస్తుంది. మీ ప్రధాన లక్ష్యం ఏంటి అసలు? ఇక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు కావాలి? సెంటర్ కొంచెం వెనక్కి జరిగితే, ఆ గ్రౌండ్ లో ఖాళీగా ఉంది మేడం ప్లేస్, కొంచెం దాన్ని వెనక్కి జరిగితే ఈ ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇట్లా నిలబడి తినకోకుండా చెట్లు నేను ఉంటారండి. ఇప్పుడు ఈ చెట్టు కరెంట్ వాళ్ళు వస్తే కొంచెం రిక్వెస్ట్ గా కింద కొమ్మలు ఉంచాము, ఇది కూడా లేకపోతే నిలబడి తినడానికి ఇబ్బందిగా ఉంటుందని. అంతే. ఓకే మేడం. ఖమ్మం లోకలే ఉంటాం మేడం. నేను ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటున్నాను ఈ సెంట్రల్ లైబ్రరీలో. రోజు మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, అప్పుడు 2014 ప్రవేశపెట్టారు కదా, నేను ప్రతిరోజు ఇక్కడనే తింటాను. అంటే డైలీ ఇక్కడికే వచ్చి తింటారా? డైలీ ఇక్కడికి వచ్చి తింటాను మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్. ఎందుకంటే ఇప్పుడు హోటల్ పోయే పరిస్థితి ఎంత ఉంది? టిఫిన్ 60 రూపాయలు ఉంది టిఫిన్. మామూలు హోటల్ భోజనం వెళ్ళాలంటే 150-200 వరకు ఉంది. ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇక ఇక్కడనే ఇక ఈ భోజన పథకాన్ని నేను వినియోగించుకుంటాను ప్రతిరోజు. చాలా మీకు ఎంత వరకు ఉపయోగపడుతుంది ఈ పథకం ఇలా పెట్టడం? 100% ఉపయోగపడుతుంది. ఇక మనం హోమ్ ఇక్కడ ఎలా అంటే ఇక్కడ పరిస్థితి ఇందాక పాపం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ ఏరియా కానీ ఎన్ని ఉన్నాయి, ఇబ్బందిగా ఉంది, చాలా ఫీల్ అవుతుంది. ఇబ్బందిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సదుపాయం సరిగ్గా లేదు, హ్యాండ్ వాష్ చేసుకున్న పరిస్థితి సరిగ్గా లేదండి. ఇంకోటి అక్కడ మంచినీళ్ళు ఉన్నాయా? డ్రింకింగ్ వాటర్ ఉన్నాయండి. డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి కానీ మామూలుగా నిలబడి తినడానికి ఒకటి ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ఒక డ్రైనేజ్ ఉంది, అక్కడ మున్సిపల్ సంబంధించి అక్కడ డ్రైనేజ్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బ్యాడ్ స్మెల్ వస్తుంది, దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకోటి హ్యాండ్ వాష్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫుడ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. బోరింగ్ అయితే ఉంది, కొంచెం ఇంకా మెరుగ్గా ఏమన్నా చేయబడితే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంకా బాగుంటది. అంటే ఈ ఫుడ్ కూడా మన ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంది. మన ఇంటి దగ్గర తింటాం కదా జనరల్ గా, యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంది. హోమ్ లైక్ ఫుడ్ లెక్క ఉంది. అది 5 రూపీస్ కి ఈ రోజులో ఏమి రావట్లేదు, అలాంటిది ఇప్పుడు 3 వెరైటీస్ వేసేసి పెడుతున్నారు. ఇలా చేసడం ద్వారా మీరు ఇంకా ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు ఈ మధ్యాహ్నం భోజన పథకం చాలా విజయవంతంగా కొనసాగుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్లాన్ చేస్తే మన తెలంగాణ ప్రభుత్వం కానీ జిఎఫ్సి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేస్తే చాలా బాగుంటదండి. ఎందుకంటే ఇప్పుడు ఆటో కార్మికులు కానీ, రిక్షా కార్మికులు కానీ, మాలాంటి నిరుద్యోగులకు కానీ, ఇంకా రోజు వాళ్ళ కూలీ వారికి కానీ అలా చేస్తే చాలా బాగుంటది. ఉదయం బ్రేక్ఫాస్ట్ బయట చేయాలంటే ఇప్పుడు 40 రూపీస్ 60 రూపీస్ చెల్లించే ఆర్థిక పరిస్థితి స్తోమత లేదు చాలా మంది దగ్గర. సో అందువల్ల బ్రేక్ఫాస్ట్ కూడా పెడితే చాలా బాగుంటది. మాలాంటి నిరుద్యోగులకి, శ్రామికులకి, ఆటో కార్మికులకి, రోజువారి కూలీల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటది అంటే. చెయ్యాలా? ఓకే. రెండోసారి కూడా పెడతారా? 5 రూపాయలు తింటా. ఏం చేస్తుంటావు నువ్వు? కూలీ నాలుగు కొత్తిమీర పుదీనా అమ్ముతా. ఓకే. ఎలా ఉంది భోజనం? ఎలా ఉంది? కట్ట 10 రూపాయలు. భోజనం ఎలా ఉంది? భోజనం 5 రూపాయలు. భోజనం ఎలా ఉంది? బాగానే ఉన్నాయి. బాగున్నాయి. రెండోసారి కూడా పెడతారా? డబ్బులు ఇస్తే పెడతారు. ఎలా నీ కడుపు నిండుతుందా మంచిగా? రోజు ఎంత సంపాదిస్తావు? రోజా 100 రూపాయలు అయితే చాలా. 5 రూపాయలు వెళ్ళిపోతుందంటే నయమే కదా. ఎక్కడ ఉండేది ఎక్కడ? రైతు మార్కెట్ ఆడ. అవునా? ఇక్కడ మరి స్మెల్ వస్తుంది కదా, ఎలా కూర్చున్నారు? ఇబ్బందిగా ఉంది కదా. ఏదైనా రైతు మార్కెట్ పెడితే మంచిది. ఆటోళ్ళు రైతు మార్కెట్ బాగా నీకు పూర్ణం అవుతాయి. అక్కడ పెట్టమంటావు? అయితే పెట్టే మంచిది. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కదా. హాస్పిటల్ కానీ హాస్పిటల్ ఉన్నాయి, మత్తి ఉన్నాయి హాస్పిటల్. సరే, రైతు బజార్ దగ్గర పెట్టిద్దాం. ఆడబెట్టి అందరు వస్తారు. సరే, చూసారు కదండి, 5 రూపాయలకి ఈ రోజులో ఏమీ రావట్లేదు, అయినా కూడా 5 రూపాయలకి 3 రకాల భోజనాలు పెడుతున్నారు. భోజనం అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు కానీ ప్రతి ఒక్కటి కూడా, అంటే ఇక్కడ కూర్చొని మనం చూడొచ్చు, ఇక్కడ కూర్చొని భోజనం చేసే పరిస్థితులలో కూడా ప్రజలకు లేదు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ రోడ్ మీద కూర్చొని, ఎండలో కూర్చొని ఇదంతా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లం అంతా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే ఆటో డ్రైవర్స్, ఇక్కడ హాస్పిటల్స్ లో ఉన్న పేషెంట్స్ కూడా, ప్రతి నిరుపేదలకి ఈ భోజన సదుపాయం అంతా బానే ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు మాత్రం అంత చక్కగా లేవు. సో వాళ్ళు విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే, ఈ భోజనం ఓకే అండి, కాకపోతే ఇక్కడ కొంచెం ఈ ఏరియాని కాస్త క్లీన్ చేయించండి, లేదంటే ఇంకా వెనక్కైనా కొంచెం షిఫ్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు సుమన్ టీవీ ద్వారా విన్నవించుకుంటున్నారు. థ్యాంక్ యూ.